కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం. ఒరే కర్రడా, నన్ను బొగ్గు మాదిరిగా చేసింది కాకుండా కర్రడు అంటున్నావా? నిన్ను కాదు మావా, నిన్నంటానా నేను. నువ్వు నా నల్ల బంగారం. నేను పిలిచింది చెప్పొదినా. మీ అన్న ఏందో నీ మీద కోపంగా ఉన్నాడు. ఎందుకు అడుగా? అడిగేదేందే ఈ కర్రోన్ని అన్నావు. మనం ఆ మాట అనుకోకూడదు. నేను మొక్కలు చేస్తాను రా. మా వదిన ఉండగా నీ వల్ల అవుతుందా? తెలివి మీరు పోయినావురా. పో, ఎన్నాళ్ళు తప్పించుకుంటావో నేను చూస్తానా. మొహాన్ని దిష్టి చుక్క చేసేసావు కదా, ఇంకేముంది అక్కడ దిష్టి పెట్టడానికి? అయితే ఇప్పుడు మావ బాగోలేడంటవా? అవును. అబ్బా, ఎట్టయితేనేమి మావ ఇంకో ఆడడానికి నచ్చలే. సచ్చినట్టు మావ నన్నే చేసుకోవాలా. నాకు మావ ఎట్టున్నా నచ్చుతాడమ్మే. నేను మావ రూపం చూసి లవ్ చేయలే, మనసు చూసి చేసిన. ముళ్ళును ముళ్ళతోనే తీయాలా. మావ కరెంట్ షాక్ పెట్టినందువల్ల కదా నల్లగా అయినాడు. మళ్ళా ఇంకో తూరు కరెంట్ షాక్ ఇస్తే తెల్లగా ఉండేవాళ్ళు నల్లగా మారినట్టు నల్లగా ఉండేవాళ్ళు తెల్లగా మారతారు. అప్పుడు గాని మన ముగ్గురిని మర్డర్ కేసులో లోపలేరు. ఏంటో మనసుని ఎంత కంట్రోల్ చేసుకున్నా గౌతమ్ని రేవతలా టచ్ చేయటం తట్టుకోలేకపోతున్నాను. ఏమండి, కొంచెం ఇలా రండి. ఈ జుట్టు ఇలా పైకి పెట్టి పట్టుకోండి. అనుకోనిది జరిగే సడి పెరిగే ఎదలయలో కలకాదిది నిజమే అని తెలిసే సమయములో ఎటువైపే నీ అడుగు, నీ మనసును బదులడుగు. ఒక అరగంట ఇలాగే వదిలేసి తర్వాత వాష్ చేసుకుంటే సరిపోతుంది. నిద్రపోయినట్టున్నారు. అవునండి. ఫ్రెండ్ గురించి ఇంత కేర్ తీసుకుంటుంటే రేపు పెళ్ళైన తర్వాత నా గురించి ఇంకెంత కేర్ తీసుకుంటుందో. ఏందబ్బాయి రచ్చా, మావ నల్లంగా ఉండేది నాకు ఓకే. వీళ్ళంతా ఎందుకు బాధపడిపోతా ఉండారు? కట్టుకునేది కాపురం చేసేది నేను కదా. ఇప్పుడేం చేసేది? అవుడియా, నీరజక్కడికి పోదాం. అవును, మేకప్ లేస్తుంది కదా. ఉందిలే మంచి కాలం ముందు ముందునా, అందరూ సుఖపడాలి నందనందన. ఉందిలే మంచి కాలం ముందు ముందునా, అందరూ సుఖపడాలి నందనందన. అందరూ సుఖపడాలి నందనందన. ఏంది పెదవ తాంబేలు పడుకున్నట్టు పడుకుని ఉన్నాడా? ఈప్ మీద గడ్డేమైనా లేసిందా? ఇంత పెద్దదిగా ఉండదా? అదేం అయి ఉండదులే. ఇంత వాసిందంటే నీరదక్క దెబ్బ అయి ఉంటది. ఈప్ మీద అన్ని గుద్దులు గుద్దిందా? ఇంత వాసిందంటే పాపం పెదమావ. దీనికి నా దగ్గర దెబ్బలు తిన్నా కూడా తక్కువ వాసుండేది పాపం. ఓయమ్మా, మావేంది కుక్కర్ దాసి పెట్టుకుని ఉండా? ఈప్ మీద అన్నం గిన్నం వండుతుండా ఏంది? జింగిచక్క 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 జింగిచక్క. అన్నే, జరిగిన దాంట్లో నా తప్పేమీలే. అయినా కూడా మీ అక్క చేతిలో ఐరన్ బాక్స్ తో వాత పెట్టించుకున్నా. దీని తర్వాత కూడా నా మీద చేయి చేసుకున్నావంటే అనవసరంగా నువ్వే మర్డర్ కేసులో ఇరుక్కుంటావు. నీ ఇష్టం. భయపడద్దులే మావా, నిన్ను కొట్టేదానికి చంపేదానికి రాలా. నీరజక్క కోసం వచ్చిన. ఏడ నీ పెండ్లమా? అదిగో నిన్ను చూసి పారిపోతూ ఉండదు. అక్క నీరజక్క, పరిగెత్తితే నువ్వు పట్టుకోలేనా? మర్యాదగా రా. కొట్టంలే గాని రా. మాట తప్పకూడదు. నేను నిన్ను ఎల్పడిగేదానికి వచ్చిన. లోపలికి రా.
ఏమీ లేదక్క, సినిమా ఎట్టయిపోయినాడు తెలుసు కదా, మామను మళ్ళీ మామూలు రంగులోకి తేవాలా. నువ్వు మేకప్ వేస్తావో ఇంకేం చేస్తావో నాకు తెలదు, నువ్వేదోటి చేసి మామ రంగు మార్చాలా. మే రోహిణి, నువ్వు ఇంకా దీన్ని నమ్ముతా ఉండవా? సిన్నోడికి నల్లదో తెల్లదో ఏదో ఓ మొహం ఉండదు కదా, ఇది లేనిపోని చేసి కండ్లు ముక్కు పోగొట్టేస్తాదేమో. నువ్వు నోరు మూసుకుంటావా? ఆ, ఉంటాను. పాపు సిన్నోడికి ఏమవుతుందో ఏమో. వత్తాడు నారాజు ఈ రోజు, రానే వత్తాడు నెల రాజు ఈ రోజు, కార్తీక పున్నమి వేళలో కడలి కరటాల పైన వత్తాడు నారాజు ఈ రోజు, రానే వత్తాడు నెల రాజు ఈ రోజు, కార్తీక వెన్నెల వేళలో కడలి కరటాల పైన వత్తాడు నారాజు. ఎవరా ఎర్రడా, ఇంకా ఈ నేనే తిరుగుతుండవా? ఏంటిది, మొఖానికి బజ్జి పిండేదో పూసేసుండారా? అదేం బజ్జీ పిండి కాదు, ఆయన రంగు మారడానికి పూసాను. ఏంది మే అదే? మా నాన్నమ్మకు ఫోన్ చేసి అడిగాను, ఆవిడొకటి చెప్పారు, అదే చేశాను. ఏంటిది? ఏం పూసావు? చెప్తే వైద్యం ఫలించదంట, నేను చెప్పను. రోహిణి, ఎవరో ముసలమ్మ చెప్పిన వైద్యాన్ని మీ మామ పైన ప్రయోగిస్తా ఉండది. మీ మామకేమనైతే నాకు సంబంధం లేదు. మామేంది మనం మాట్లాడుతూ ఉంటే ఉలక్కుండా పలక్కుండా పడుకుని ఉండాడా? మొత్తం మంది ఏమైనా ప్రయోగించిందా? ఈ మత్తి మందు లేహ్యాలు ఉపయోగించే అలవాటు నాకు లేదు. ఏంది మే, ఎప్పుడో ఒక తూరు లేహం అమ్మవాడి దగ్గర మందు కొనానని ఎత్తు పొడిస్తా ఉండావు. ఇప్పుడు నువ్వు చేసిన పనేంది? మావు నులుకు పలుకు లేకుండా చేసినావు. ఆయన నిద్రపోతున్నారు. ఏంది మే, మాటకు ముందో తూరి వెనకో తూరి ఆయన ఆయన అంటుండావా? ఏదో మీ ఇంటి ఆయన అయినట్ట. ఇంకెలా చెప్పమంటారు? ఆయన నాకన్నా వయసులో పెద్ద. ఓ మగాడి పేరు పెట్టి చెప్పమంటారా? రోహిణి వాళ్ళ మామని చెప్పు, లేకపోతే రోహిణిని చేసుకుపోయి ఎలా ఆయన చెప్పు. అంతంత పొడుగు నేను చెప్పలేను. ఏందమ్మే, మీరు కొట్టుకోవడానికే వచ్చినారా ఈడికి? ఈ కుక్కర్ గిన్నె పెట్టుకుంటే నిజంగానే గూనొచ్చేటట్టుంది. బెరీన్ ఏదో ఒకటి తెలుసండి. తేలుతా తేలుతా. యో మామ, మేము ఇక్కడ కుక్కల మాదిరిగా అరుస్తా ఉంటే నువ్వు ఎద్దులో మొత్తం నిద్రపోతుండే వాళ్ళే. ఏంది మే, అందరు ఈడ సమావేశమైనారా? నేనింత ఆవేశంగా మాట్లాడతా ఉంటే సమావేశం అంటున్నావా నువ్వు? ఎందుకు వచ్చినావే నువ్వు ఈడికే? నీ రంగు మారిద్దామని. ఓమే, నువ్వే మార్చబల్లా. 2 రోజులు సరిగ్గా నిద్ర లేకుండా ఏడుస్తూనే ఉన్నానా. రేవతి ఏదో వైద్యం చేసింది, మీరు పోండే. మావో, ముందొచ్చిన చెవులు కానీ వెనకొచ్చిన కొమ్ములు వాడైపోయి నీకు. దీన్ని నమ్ముతా ఉండవు నువ్వు? అవును మరిది, నేను నీకు మళ్ళీ పాత రంగు తీసుకొస్తా. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదులే గానీ పోయి పెద్దోడు గూరి మీద చేసుకోపో. మీరు వెళ్ళి మొహం కడుక్కురండి. జరగండే. జరురా పెద్దోడా. జరుగురా. సారీ రా, సారీ. చూస్తారు చూస్తారు ఏమవుతుంది. రేవతే, ఏంది మా ఇట్ట చేసేసినావు నువ్వు? అయిపోయింది, అంతా అనుకున్నట్టే అయిపోయింది. ఉన్న మొహం కూడా ఏదో చేసేసింది. ఏం కాలే, ఇప్పుడు ఫారెనోడు మాత్రం అయిపోయినా. చూడంటే శివాజీలో రజనీకాంత్ మాత్రం అయిపోయినా కదా మావా. అవును మా. Give me 1 touchdown, yeah. Give me 2 touchdowns, yeah. Give me 3 touchdowns, yeah.
లో కొత్త మేరు ఇప్పుడన్నా చెయ్యి కళ్ళు ఇక పైన అంతా గెలు మనిషి అంటే కాస్తైనా కృతజ్ఞత ఉండాలి. పాపం మొహం పాడైపోయింది కదా అని జాలిపడి మామూలు రంగు తీసుకొస్తే కాస్తైనా కృతజ్ఞత లేదా నీకు? ఎవరైతే నిన్ను నల్లగా మార్చేశారో దాంతో ఇకలు పకపకలునా? ఏంటి నవ్వుతున్నావ్? ఇక్కడ నాకు కడుపు రగిలిపోతుంది. దుర్మార్గుడు నిన్ను ఇలా కాదు, ఇదిగో ఇలాగే వదిలేసి ఉండాల్సింది. ఆ నవ్వు చూడు ఎంత చండాలంగా ఉందో. మీరు ఆవిడతోనే కులకండి. ఆవిడ తిట్టినా కొట్టినా మార్చి మసి చేసినా ఆవిడే మీకు కావాలి. ఎంతైనా ఆవిడ మీ మేనకోడలు కదా. నేనెవన్నో పరేదాన్ని. ఏంటి అలా చూస్తున్నావు? పిచ్చిదానిలా కనిపిస్తున్నాను. ఆవిడ మీ మేనకోడలు కదా. నేనెవన్నో పరేదాన్ని. ఏంటి అలా చూస్తున్నావు? పిచ్చిదానిలా కనిపిస్తున్నానా నీకు? దొరకాయకి పొద్దున లేస్తే బెడ్ కాఫీలు బెడ్రూమ్ కే, బ్రేక్ఫాస్ట్ లో అన్ని సపర్యాలు చేసుకోవాలి. ఎందుకు చేయాలి నేను? ఇవాటి నుంచి అన్ని కట్టు. కష్టపడి మెరుపు తీగలా తయారు చేసింది నేను. పాటలు డాన్స్లు దాంతోనా? నువ్వు రజనీకాంత్, అదో శ్రేయానా? మూన్ లైట్ అంట, మూన్ లైట్. అలానే వదిలేసి ఉండాల్సింది. అమావాస్య చంద్రుల్లాగా పడుండేవాడివి. చెప్పు, నీతో ఇలా మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. నీతో మాట్లాడను, నేను చూడును. ఎవరు? ఏందబ్బా, నల్లగా ఉన్నప్పుడు కూడా నా మొహం చూసేదానివే, ఇప్పుడు తెల్లగా అయిపోయినా మొహం తిప్పేసుకుంటున్నావా? అయిపోయాయా మీ పాటలు డాన్స్లు? అవునబ్బా, బాత్రూంలో అద్దంలో మొహం చూసుకోగానే ఆనందంతో పాట పాడాలనిపించిందే. అందుకే వెంటనే పాట పాడేసినా. రోహిణి ఎంత సంతోషపడిపోయిందో తెలిసినా? పాపం దానివల్ల నేను నల్లగా అయిపోయినానని ఎంత బాధపడిందో తెలుసునా? ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నతో చెప్పే యాటను కొట్టించే మటన్ పలావ్ చేయిస్తా ఉండదే తెలిసినా? తినండి తినండి, బాగా తినండి. ఏందా బట్ట అంటున్నావా? నీకు కూడా ఉంటదిలే పలావో. నేను వదిలేసి తింటావా ఏందే? మీ పలావ్ ఎవరికి అవసరం లేదు ఇక్కడ. ఏందబ్బా రుసరుసా? ఏం లేదు, వెళ్ళండి. మసాలా వాసన వస్తుంది. పలావ్ రెడీ అయిపోయినట్టుంది. వెళ్ళి బాగా తినండి. అవసరమైతే మీరు మీ మేనకోడలు జ్యూస్ కూడా తాగండి. ఈ సంతోషంలో జ్యూస్ తాగి సెలబ్రేట్ చేసుకోవాలా? కానీ నువ్వు కోపడతావా? నేనెందుకు కోప్పడతాను? కోప్పడడానికి నేనెవరిని? మీరు ఎలాగైనా ఎంజాయ్ చేయండి. సరే అబ్బా, నువ్వే చెప్పినావు ఎంజాయ్ చేయమనే, అట్నే చేస్తాను. ఇది ఓతూరి తిరిగబ్బా, తిరిగబ్బా చెప్తాను. ఎందుకు? తిరిగబ్బా చెప్తాను. ఏదైనా అక్కడి నుంచే చెప్పండి. నిజమే నీ వచ్చి తాకితే వెలుగై నీ చూపు సోకితే నొరగై నీలోన కరగనా? అతిశయమో అభినయమో ముగనుములా ముచ్చటేమిటో. అతిశయమో అభినయమో ముగనుములా ముచ్చటేమిటో. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అనేది చాలా చిన్న పదం కావచ్చు, కానీ అంతకంటే గొప్ప పదం వేరే ఏది నాకు తోచలేదు.
ఫ్యామిలీ మెంబర్స్ మధ్య థ్యాంక్స్లు సారీలు ఉండకూడదన్నారు ఎవరు. అలా అంటుంటాం కానీ అప్పుడప్పుడు చెప్పక తప్పడం లేదు. ఒకనాటి వాగాదు వాంఛలు, పొడిచాటు కోరిటి ఆశలు, వలపై తలుపే తీయగా మర్నాడే అవిన ఇంటిలో అధికారమే చెలించను. అదియో అది ఇదియో ఇది ఎదియో అది నానురాగం. రేవతి దయతలిచి వైద్యం చేపట్టి వీపుకైన గాయం మానిపోయింది. ఇది మనల్ని రోజూ హింసపెడుతూ ప్రశాంతంగా నిద్రపోతుంది. కానీ మనకు నిద్రపట్టి సావటం లేదు. దీని మీద పగ సాధిస్తే తప్ప మనశ్శాంతి ఉండదు, నిద్ర పట్టదు. ఏదో ఒకటి చెయ్యాలా. ఏం చేసేది? కరెక్ట్. దీని కరెంటు షాక్ ఇస్తే దీని అందం మొత్తం పోయి కాకి మాదిరి అయిపోతుంది. అప్పుడు ఇది ఎంతసేపు దీని రంగు మారేదెట్టా అని ఆలోచిస్తుందే తప్ప నా గురించి అస్సలు పట్టించుకోదు. మాడిపోయిన మొహాన్ని నలుగురికి చూపించలేక రూములోనే పడుంటుంది. ఇదే కరెక్ట్ దీనికి. నిద్రపోమ్మే. ఇంకొక్క నిమిషం ప్రశాంతంగా నిద్రపో. ఆ తర్వాత నిద్రపోయేదానికి ఛాన్సే ఉండదు నీకు. ఏరా, నా కరెంట్ షాక్ పెట్టి చంపేద్దాం అనుకుంటుండవా? లేదు, ఊరికే కరెంట్ ఆట ఆడుకుందామని. ఆహా, కరెంట్ ఆట ఇప్పుడు ఆడుకుంటానురా నీతో.
కరెంట్ ఆట కరెంట్ ఆట దొరికిపోయావు కరెంట్ ఆట కరెంట్ ఆట కరెంట్ ఆట కరెంట్ పెట్టేస్తా పెట్టేస్తా కరెంట్ పెట్టేస్తా కరెంట్ ఆట కరెంట్ ఆట